చూసి ఏడ్చడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ఏదైతే పరిహాసముగా సన్యాసికి చెప్పినావో అదే నిజమైంది. కాబట్టి ఆ సన్యాసి ఎద్దుకు పోయి నమస్కారం చేసుకుంటే మన ధాన్యము ధనమంతా కూడా యథాప్రకారంగానే వస్తుంది అని అల్లుడంతా కూడా చెప్తాడంట. అప్పుడు అల్లుడి మాట విన్న ఆ వైశ్యుడు ఆ సన్యాసి ఎద్దుకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, అవివేకముతో అజ్ఞానముతో మీతో పరిహాసముగా మాట్లాడుతుంది స్వామి, కాబట్టి నా తప్పుని క్షమించి నువ్వు యథాప్రకారంగానే నాకు వచ్చినట్టు నన్ను అనుగ్రహించండి స్వామి అని చెప్పేసి వేడుకుంటారంట. అప్పుడు ఆ మాటలు ఎన్నప్పుడు కూడా ఒకనొక సమయంలో నీకు దైవబాధ్యత అనే స్థితి కలిగినది. అలాంటి స్థితి నుండి మమ్మల్ని అందరినీ కూడా బయటికి సరే నీకు ఒక పరీక్ష పెడదాము అన్నా కానీ మరలా నీ బుద్ధి అనేది మార్చుకోకుండా మరలా ఆ బుద్ధిలోనే ఉన్నావు. అందుకే నీకు ఇలాంటి స్థితి కలిగేది. కాబట్టి ఇంకా నీకు భయం ఏమీ లేదు, సుఖంగా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అనుగ్రహిస్తాను. అప్పుడు ఆ అనుగ్రహాన్నంతా కూడా తీసుకున్న ఆ వైశ్యుడు మరలా పడవ ఎక్కి చూడగా